సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం విక్టోరియా గ్రౌండ్స్కి వచ్చేసాము. కాంగ్రెస్ అయితే విజయం సాధించింది. ఆ తర్వాత చాలా అన్ని పథకాలు స్టార్ట్ చేయడం అయితే షురూ చేసింది. అలానే ప్రజాపాలన అంటూ దరఖాస్తులు అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. 5 గ్యారంటీలు కూడా అందులోనే అప్లై చేసుకోవాలి అని ప్రజలకు ఒక అప్లికేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ దరఖాస్తు చేసుకోవడానికి అన్ని చోట్ల చాలా చోట్ల సెంటర్స్ అయితే పెట్టారు. ఇప్పుడైతే మనం విక్టోరియా గ్రౌండ్స్లో ఉన్నాము. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. అసలు అప్లికేషన్కి ఏమేం కావాలి, అప్లికేషన్తో పాటు ఏమేం పెట్టాలి అన్నీ కూడా మనం అడుగుదాము. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే వాటర్ క్యాంప్ పెట్టారు, ఆ తర్వాత హెల్త్ క్యాంప్ అని మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇవన్నీ కూడా సదుపాయాలు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ముందుగా ప్రజలతో మాట్లాడేద్దాం. ఇక్కడైతే మనం ముందు ప్రజలతో మాట్లాడే ముందు అయితే ఇక్కడైతే హెల్ప్ డెస్క్ దగ్గర కొంతమంది ఉన్నారు. ఆ హెల్ప్ డెస్క్ దగ్గర వీరితో మాట్లాడేద్దాం. వీళ్ళని గవర్నమెంట్ వాలంటీర్స్ అనొచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు అనొచ్చు. అసలు కనుక్కుందాము ఒకసారి. ముందుగా మనతో పాటు సతీష్ గారు ఉన్నారు. సార్, ఎలా జరుగుతోంది సార్ ప్రజాపాలన? అప్లికేషన్స్ అయితే ఎన్ని ఇచ్చారు మేడం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాకముందు, ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారంటీల హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో చాలా యుద్ధ ప్రతిపాదికన ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించి ఒక గ్యారంటీ ఆల్రెడీ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అది ఓకే అయిపోయింది. మిగతా 5 గ్యారంటీలకు సంబంధించింది ఒకటే ఫామ్లో 5 గ్యారంటీలను పొందుపరుస్తూ అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి స్పందన ఉన్నది. మరి కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు కూడా ఒక సపరేట్ ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తే కనుక దానికి ఒక కౌంటర్ నెంబర్ 4 అని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత 5 స్కీమ్లకు సంబంధించింది మాత్రం ఇంకొక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మొత్తం కార్యక్రమంను నాతో పాటు ఇక్కడ మన స్వయం సహాయక సేవా సంఘం సంబంధించిన నాయకులు, మళ్ళీ ఆర్పీలు, జిహెచ్ఎంసి యూసిడి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా చాలా మంచిగా సహకరిస్తున్నారు. ఇప్పుడు నా ఎంబడి రేణుక అని చెప్పి ఆర్పి, అర్చన అని చెప్పేసి ఆర్పి, లోపల స్వప్న అని చెప్పేసి ఆర్పితో పాటుగా మా ఈ గన్ఫోని డివిజన్ సంబంధించినటువంటి వార్డ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అష్రఫ్ అలీ గారు కూడా ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ఒక టీమ్గా ఏర్పడి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని తూచా తప్పకుండా అమలు చేసే ప్రక్రియలో మేము సైతం అని అంటూ ఒక కాంగ్రెస్ పార్టీ నిబద్ధగల కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నాతో పాటు కూడా సీనియర్ నాయకులు ఉన్నాం. మేమందరము వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఫామ్స్ ఇస్తున్నాము. మళ్ళీ మేమే స్వయంగా నింపిస్తున్నాము. ఏదైనా డౌట్స్ కూడా క్లియర్ చేస్తున్నాము. చాలా పాజిటివ్ వేగా మేము ఇస్తూ వెళ్తున్నాము. ఇప్పుడే మా బస్సుకి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా చాలా మోటివేట్ చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నాము. తీసుకున్న అప్లికేషన్ మేమే స్వయంగా నింపి ఇస్తున్నాము. చాలా మంచి స్పందన అది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది మేడం. మేడం, ఇప్పుడైతే ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు ఇచ్చారు మేడం? ఉదయం నుంచి మార్నింగ్ నుంచి 150 వరకు ఇచ్చామండి. 150 వరకు ఇచ్చారు. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈ టైం వరకు 150 అప్లికేషన్స్ ఇచ్చాము. ఇప్పుడు లంచ్ టైం నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు 2 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అప్లికేషన్స్ కి ఏదైనా ఛార్జ్ ఉందా మేడం? ఫ్రీ ఆఫ్ కాస్ట్? ఫ్రీ. అంటే కొన్ని చోట్ల చాలా ఎక్కువ మంది అయిపోయారు, ఇవ్వలేదని చెప్పి ఛార్జ్ వేశారు. 100 రూపీస్ ఇలా అలా అన్నారు కదా, అలాంటివైనా జరుగుతున్నాయి ఇక్కడ? మేడం, ఇది చాలా మన మీ సేవ వాళ్ళు చాలా మిస్గైడ్ చేస్తున్నారు. ఈ మీ సేవ వాళ్ళు ప్రభుత్వము అప్లికేషన్స్ ఎలాంటిది మీరు తీసుకోవద్దని హెచ్చరించినప్పటికీ కూడా ఈ మీ సేవ వాళ్ళు చాలా అబ్నార్మల్ గా వాళ్ళంతా వాళ్ళే ప్రింట్ చేసేసుకొని ఇప్పుడు రేషన్ కార్డుకి అప్లికేషన్ గవర్నమెంట్ సపరేట్గా ఏమి ఇవ్వలేదు, ఇందులోనే పొందుపరిచింది. కానీ మీ సేవ అత్యుత్సాహం తోటి వాళ్ళంతా వాళ్ళు ఏదో ప్రొఫామా తయారు చేసుకొని 40 రూపాయలు 50 రూపాయలు వాళ్ళ అప్లికేషన్ 50 రూపాయలు అన్నట్టు అమ్ముతున్నారు. నిన్ననే కలెక్టర్ గారు మీ సేవ వాళ్ళని అందరిని పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ప్రింట్అవుట్లు మీ సేవల నుంచి బయటికి ఇస్తే కనుక మీ పైన క్రిమినల్ కేసులు బుక్ అయితే అని చెప్పి అని అన్నారు. కాబట్టి ఇప్పుడు నిన్నటి నుంచి కంట్రోల్ అయింది మేడం. అలాంటి ఏం లేదు. ఇవాళ ఉచితంగా ఫామ్స్ ఇన్ని అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. ఏ ఒక్కరి దగ్గర ₹1 ఛార్జ్ లేదు. మేము కూడా ఉచితంగా సర్వీస్ ఇస్తున్నాము. అది తప్పు మేడం, అది ఎక్కడ ఛార్జ్ వసూలు చేయడం లేదు. సార్, అంటే ఇప్పుడు దీంట్లో కావాల్సింది ఏంటి? రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ కావాలా?
రేషన్ కార్డ్ చాలా మందికి ఉండదు, దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డ్ అప్లై చేసుకోమని చెప్తున్నారా, గైడ్ చేస్తున్నారా? మేడం రేషన్ కార్డుకు సంబంధించి కూడా మేము ఇక్కడ కౌంటర్ నంబర్ 4 అని చెప్పి పొందుపరచడం జరిగింది. రేషన్ కార్డు లేని వాళ్లకు వాళ్ళు రిటర్న్ లెటర్ ఇవ్వాలి. నాకు సో అండ్ సో అసిస్టెంట్ సివిల్ సప్లై, మాది అసిస్టెంట్ సివిల్ సప్లై సర్కిల్ 4కి వస్తుంది. వారి పేరు పైన నాకు రేషన్ కార్డు లేదు, నేను ఇన్ని సంవత్సరం ఇక్కడ ఉంటున్నాను, నా కుటుంబ సభ్యుల యొక్క వివరాలను తెలియజేసి ఒక రిటర్న్ అప్లికేషన్ కనుక ఇచ్చేస్తే కనుక మీకు చూపిస్తాను. ఇప్పుడు కౌంటర్ నంబర్ 4లో అక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రజాపాలన అనేది ఎవరికంటే రేషన్ కార్డ్ లేదు అంటే వాళ్ళు ఒక ఉన్నతంగా ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఇవన్నీ చెందుతాయి. అయితే మేడం ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇక్కడ ఒక ఆప్షన్ క్రియేట్ చేసినాం. ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ లేని దగ్గర నో రేషన్ కార్డ్ అని రాస్తే సరిపోతుంది. దాని తర్వాత ఈ ఫామ్ ను అప్లై చేసేస్తున్నమాట అందరూ. రేషన్ కార్డ్ సపరేట్ గా రేషన్ కార్డ్ కావాల్సిన వాళ్ళకి కూడా ఒక సపరేట్ కౌంటర్ నంబర్ 4 అని చెప్పి స్పెషల్ గా అఫీషియల్ గానే మేము క్రియేట్ చేసి వాళ్ళు అక్కడ పొందుపరచడం జరిగింది. అక్కడ మాత్రం ఒక రిటర్న్ అప్లికేషన్ మాకు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలన్నమాట. ఆ రిక్వెస్ట్ లెటర్ కూడా మేము ప్రొఫార్మా మేమే రెడీ చేసి ఉచితంగా మేమే అంటే జనరల్ గా రేషన్ కార్డ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ చూసి కదా సార్, అవేం అవసరం లేదు. అంటే ఈ ప్రజాపాలన అనేది ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికి సమానంగా ఇచ్చేస్తున్నారా ఏంటి? ఇందులో రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రం రేషన్ కార్డు లేదు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ పెడుతున్నారు మేడం. ఇక్కడ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం సపరేట్ గా మేము ఏం చెప్పినామంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ మాత్రము ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, వైట్ రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ అని చెప్పేసి అఫీషియల్ దాని మీదనే పెట్టినాం. తర్వాత రేషన్ కార్డ్ లేని వాళ్ళకు కూడా ఇబ్బంది కలగదు అన్నట్టు సైమల్టేనియస్ గా రేషన్ కార్డ్ కావాల్సిన వాళ్ళకు కూడా సపరేట్ కౌంటర్ నంబర్ 4 పొందుపరిచినాం. అక్కడ కూడా అప్లికేషన్. ఇది నిరంతర ప్రక్రియ అనమాట. ఇది ఫస్ట్ పబ్లిక్ లో అవేర్నెస్ కావాలన్నట్టు స్పెషల్ గా ఒక కౌంటర్స్ ఏర్పాటు చేసినాము. ఇది అలవాటు అయిపోయిందంటే ఇది నిరంతర ప్రక్రియ. దీని తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పి గౌరవ సీఎం గారు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడైతే ఈ 5 గ్యారంటీలు ఇవన్నీ జరిగే పని అంటారా? అంటే చాలా అప్లికేషన్లు వెళ్తున్నాయి చాలా సెంటర్లో, సో గవర్నమెంట్ అయితే ఇది నమ్మచ్చు అంటారా? ప్రజలు 100% మీరు ప్రజలు కూడా ఇంటర్వ్యూ తీసుకోండి మేడం. అందరికి నమ్మకం ఉన్నది. అందరూ ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మీద చాలా సాటిస్ఫై ఉన్నారు. అందరు అత్యుత్సాహంతో వస్తున్నారు. అవుతుంది అని చెప్పి ఒక నమ్మకం ఉంది కాబట్టి చాలా మంది వస్తున్నారు మేడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ బస్ పెట్టారు, దాని మీద కొన్ని వ్యతిరేకత కూడా వచ్చింది. కొంతమంది ఆటో వాళ్ళు అయితేనేంటి, ప్రజలు కూడా అంత ఫ్రీ అవసరం లేదు అని, వీటి మీద అలాంటివి ఏం రావు అని గ్యారంటీగా అనుకుంటున్నారా? రావద్దనే భావిస్తున్నా. ప్రజలలో కూడా వ్యతిరేకత ఏం లేదు. ప్రజలు మాత్రం అయితే ఓ 10 సంవత్సరాల తర్వాత ఒక రేషన్ కార్డు ఇస్తున్నాము, ఒక రేషన్ కార్డు అప్లికేషన్ ఇస్తున్నాము, మళ్ళీ 5 గ్యారెంటీకి సంబంధించి ఒక పథకం, ప్రజలకు ఉపయోగపడే పథకము ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వచ్చింది అనేటువంటి చాలా సంతోషం వ్యక్తం చేస్తారు మేడం. ఇది ఇక్కడైతే మనం అప్లికేషన్ తీసుకోవడానికి వచ్చిన వారితో కూడా మాట్లాడదాము, అసలు వారి ఫీలింగ్ ఏంటో సార్ కనుక్కుందాము. సార్ అప్లికేషన్ తీసుకున్నారా? తీసుకున్నాం ఇప్పుడే. ఓకే, ఫిల్ చేశారా? ఏమనిపిస్తోంది మీకు? గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇలాంటివన్నీ వచ్చే మీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి న్యూ రేషన్ కార్డు కానీ ఇవి కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మ్స్ ఇస్తున్నారు, సబ్మిట్ చేస్తున్నాం. మీకు రేషన్ కార్డు ఉందా సార్? ఉంది మేడం, ఉంది. సో ఇప్పుడైతే అప్లికేషన్ ఫిల్ చేశారు, వీటితో పాటు ఏమేం కావాలి అని అంటున్నారు? వాళ్ళు ఆధార్ కార్డు కావాలంటున్నారు, రేషన్ కార్డు కాపీ ఇంక్లూడ్ చేయమంటున్నారు, ఎలక్ట్రిసిటీ బోర్డు బిల్ ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్, హౌస్ రెసిడెన్షియల్ ప్రూఫ్ కొరకు. మీరు ఇక్కడ ఎంతసేపు పడుతుంది సార్ మీ పని అంతా అవ్వడానికి, మొత్తం అప్లికేషన్ తీసుకొని ఇవ్వడానికి? ఒక ½ an hour పడుతుంది. ½ an hour లో అయితే అయిపోతున్నది. ఇప్పుడు మనమైతే విక్టోరియా గ్రౌండ్స్ లో గన్ ఫౌండరీ డివిజన్ వార్డ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అష్రఫ్ అలీ గారితో ఉన్నాము. వారితో మాట్లాడేద్దాము. ఇక్కడ ఎలా జరుగుతున్నాయి ప్రజాపాలన అప్లికేషన్ దరఖాస్తులు, ఎంతమంది ఇస్తున్నారు, ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది ఇప్పుడు? అయితే కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం పరిపాలన ముందుగా అయితే బాగుందనే చెప్తారు అనుకుంటున్నాను. సో ఎలా ఉంది సార్ కొత్త ప్రభుత్వం పరిపాలన? ఈ గవర్నమెంట్ పెట్టిన ఏదైతే డిసిషన్ ఉందో చాలా బాగుంది మేడం. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. పర్ డే ఒక్కొక్క వార్డులో 4 లొకేషన్లు పెట్టారు. నాకు ఒక లొకేషన్ ఇచ్చారు. ఒక లొకేషన్కి 500 అప్లికేషన్స్ మినిమం అనుకుంటున్నాము. కొన్నిసార్లు 500 దాటిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మినిమం 500 అయితే అయిపోతున్నాయా సార్? ఫామ్స్ మార్నింగ్ పనిచేస్తున్నాము, ఇంటింటికి వెళ్ళి ఆర్పీలు ఇస్తున్నారు కొంతమంది ఇక్కడ కౌంటర్లలో కూడా పబ్లిక్కి ప్రాబ్లం లేకుండా ఇక్కడ కూడా సెట్ చేశాము. ఎలా సెట్ చేశారు అంటే ఇప్పుడు కొంతమందికి అయితే ఫిల్ చేయడం కూడా రాదు, అంటే లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మీరు గైడెన్స్ ఇస్తున్నారా? మాకు సంబంధించిన టీం ఒకటి ఉంది మేడం. ఆర్పీలు 2 హెల్ప్ డెస్క్ పెట్టేశాము. కంప్లీట్గా వాళ్ళే ఫామ్స్ కూడా ఫిలప్ చేసి ఇస్తున్నారు. అలాగే కొంతమంది లోకల్గా ఎవరైతే ఉంటారో
ఏమంటారు మన వాలంటీర్స్ కానీ అలాంటి వాళ్ళు కూడా చాలామంది హెల్ప్ చేస్తున్నారు. తెలియని వాళ్ళకి తెలిసేటట్టు ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తున్నారు. చాలా స్మూత్గా అయితే నడుస్తుంది ప్రజెంట్ ఇక్కడ, ఏ గొడవలు లేకుండా. చాలా సరే, ఏమేమి కావాలి అంటే ఇప్పుడు వరకు అయితే మాకు తెలిసిన సమాచారం ప్రకారం రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు సరిపోతుంది అంటున్నారు. వీటితోనే తెలుస్తుందా సార్ అన్ని? అంటే మొత్తం ఫిల్ చేసేసి ఈ 2 పెడితే సరిపోతుందా? ఆ రెండే చెప్పారు మేడం. ఫామ్లో కూడా రిక్వైర్మెంట్ ఆ రెండే పెట్టారు, ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు ఒకటి. ఈ 5 గ్యారంటీస్కి సంబంధించిన దాంట్లో ఏది ఫిలప్ చేసినా కూడా ఫోటోతో పాటు ఆ 2 పెట్టేసుకున్నా సరిపోతుంది. అంటే ఇప్పుడు రేషన్ కార్డ్ అనేసరికి నాకు ఒక చిన్న అనుమానం ఉంది. రేషన్ కార్డ్ అందరికీ ఉండదు, ఒక లెవెల్ వరకు, అంటే సారీ లెవెల్ అని అనకూడదు, బట్ కొంతమందికి అయితే అది రేషన్ కార్డ్ రాదు కదా, అందరికీ రాదు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రజాపాలనవి వెళతాయా మరి? అంటే వాళ్ళు పేపర్ మీద రాసిస్తే చాలు అంటున్నారు. వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ ఆస్తులు ఉండొచ్చు, వాళ్ళకి సొంత ఇల్లులు ఉండొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి ఒకవేళ వాళ్ళు పెట్టకపోయినా కూడా ఫామ్స్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేడం. అలాగే తీసుకుంటున్నాం. ఎందుకంటే ఫామ్లో కూడా ఒక ఆప్షన్ పెట్టాడు, రేషన్ కార్డు ఉంటే అది పెట్టండి, లేదంటే నో అని రాయండి అని. అలాంటివి ఉన్నా కూడా స్కీమ్ ఎవరైనా అవైల్ చేయాలనుకుంటే మాత్రము అటువంటి ఫామ్స్ కూడా మేము కౌంటర్లలో తీసుకుంటాం. ఇప్పుడైతే ఇస్తున్నారు, బట్ తర్వాత అది ఎవరికి ఇస్తారు ఎవరు అనేది ఇంకా తేలలేదంటారా? అది గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి తర్వాత ఏం చేస్తారు అనేది చూడాలి. ఇప్పటికైతే అంటే ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు కదా, అప్పుడే 4 days 4 days. సో ఎన్ని అప్లికేషన్స్ ఎవ్రీడే 500 అయితే ఇస్తున్నారా సార్? మేడం ఎవ్రీడే 500 పెట్టాము, కొన్నిసార్లు ఎక్కువ కూడా అయినాయి. కొంతమంది జిరాక్స్ తెస్తున్నారు, ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది ఫామ్స్ లేక. తర్వాత ప్రతి లొకేషన్కి 1000 పైన ఇస్తున్నారు ఫామ్స్ చాలా సఫిషియెంట్ ఉన్నాయి. బయట కూడా ఏదో అమ్ముతున్నారు చేస్తున్నారు అన్నారు, అది బయట టాక్ వచ్చింది, అది అవసరం కూడా లేదు. కౌంటర్లలో చాలా సఫిషియెంట్గా ఉన్నాయి ఫామ్స్, పబ్లిక్ ఎవరు వచ్చినా కూడా ఇస్తాం. పబ్లిక్ అయితే అన్ని సౌకర్యంగా ఇస్తున్నారు అని అంటారనమాట. సో ఆధార్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటే కొంతమందికి ఇక్కడ ఆధార్ కార్డులు ఉండవు కదా, సో వేరే సెటిలర్స్ ఉంటారు, వాళ్ళకి అక్కడ ఆధార్ కార్డు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు సార్? అది వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే వాళ్ళు ఈ ఏరియాలో కనుక ఉంటే అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి కరెంటు బిల్లు అలాంటిది ఏమి ఇచ్చినా కూడా ఆధార్లో అడ్రస్ ఏదన్నా ఉండనివ్వండి, వాళ్ళు కనుక ఇక్కడ స్టే చేస్తున్నట్టు అంటే దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ ఒకటి పెట్టేసి ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు, తీసుకుంటున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడైతే మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి అప్లికేషన్ ఇక్కడే ఫిల్ చేసి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. సో ముందుగా వారితో మాట్లాడేద్దాం. మీ పేరు మేడం? రమ్య. ఓకే రమ్య గారు, ఏమేం కావాలి అన్నారు వీటికి ఫిల్ చేసిన తర్వాత? ఏం లేదండి, జస్ట్ కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, రేషన్ కార్డ్ పాతది ఉంటే అది జెరాక్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్, అంతే. మా కరెంట్ బిల్లు కూడా కావాలి అని అడిగారు. కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు అంటే ఆధార్, రేషన్ కార్డు సరిపోతుందని చెప్పారేమో. అది సరిపోతుంది. అది ఇవి ఉంటే ఇవి కూడా సబ్మిట్ చేస్తే ప్రూఫ్ కి వచ్చేస్తుంది. ఇక తొందరగా వచ్చేస్తుందనా? వీళ్ళు రెంట్ కి ఉంటున్నారు, ఇప్పుడు ఈ కరెంట్ బిల్లు ఇక్కడ ఎక్కడైతే రెంట్ కి ఉంటున్నారో ఆ బిల్ పెడితే ఈ అడ్రస్ కి వచ్చేస్తుంది కదా అన్నట్టు ఇది పెట్టాము. మేడం ఎలా అనిపిస్తుంది అంటే ఇలాగా ఆల్రెడీ ఫ్రీ బస్ వచ్చింది, సో దాని గురించి చెప్పండి ముందుగా. ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? బాగా అనిపిస్తుంది, అన్ని బాగున్నాయండి. సో ఇప్పుడు మళ్ళీ 5 పథకాలు అని చెప్పి ప్రజాపాలన అప్లికేషన్ అన్ని ఒక అప్లికేషన్ లోనే 5 వరాలు ఇస్తున్నారు. సో మీ ఫీలింగ్ ఏంటి? బాగుంది, అన్ని బాగుంది. మాకు కావాల్సింది 2 యాక్చువల్లీ, సిలిండర్ ఒకటి, మళ్ళీ ఇది రేషన్ కార్డ్ ఒకటి, ఓకే అంతే. సో మీకు నమ్మకం ఉందా మేడం ఇవన్నీ వస్తాయి మీకు అని? అప్లికేషన్ ఇస్తున్నారు, సో ఆశ అయితే ఉంటుంది, బట్ నమ్మకం ఉందా? వస్తుందని అనుకుంటున్నాము, చూద్దాం. ఓకే రైట్. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే శ్రీనివాస్ గారు, అప్లికేషన్ అయితే ఇప్పుడే తీసుకున్నారా? యా తీసుకున్నానండి. ఇక్కడే దగ్గరలో ఉంటారా మీరు? యా ఇక్కడే. అనిపిస్తోందండి కొత్త ప్రభుత్వ పాలన, ఇలాంటి పథకాలు, ప్రజాపాలన ఇవన్నీ చూస్తుంటే? బాగుందండి, బాగుంది, కానీ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. కన్ఫ్యూజ్ గా ఉందా? ఎందుకంటారు? అంటే ఇది ఎవరు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎలా అప్లై చేయాలి, అది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఓకే, మీకు రేషన్ కార్డ్ లేదా సార్? లేదండి, కొత్తగా అప్లై చేద్దాం అనుకుంటున్నాము, సో అందుకని మనకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఈ ప్రజాపాలన పెట్టిన తర్వాత రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అంటే ఇందులో ఆల్రెడీ చెప్పారట కదా, రేషన్ కార్డ్ లేకపోతే నో అని పెట్టండి అని.
చెప్పారు వాళ్ళు. సో ఒక పేపర్ మీద డీటెయిల్స్ అన్ని ఫామ్ ఫిల్అప్ ఇది లేకున్నా సరే ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తే కూడా వాళ్ళు చేస్తా అని చెప్పి చెప్పారు. మీ కన్ఫ్యూజన్ ఏంటి? రేషన్ కార్డ్ లేకపోతే ఇవి వస్తాయా రావా అని డౌట్ ఏమైనా ఉందా లోపల? ఉన్నది, వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అలా ఏం లేదు, మీరు రేషన్ కార్డ్ లేకున్నా ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారనమాట వాళ్ళు. ఇప్పుడైతే మీకు రేషన్ ఆధార్ ఇక్కడే ఉందా సార్? ఇక్కడనే ఉందండి ఆధార్, ఇక్కడ ఆధార్ ఉంది కానీ రేషన్ కార్డ్ ఒకటి ఇప్పుడు అప్లై చేసుకోవాలా? ఒక వైట్ పేపర్ మీద రాసి ఇమ్మన్నారా? ఇవ్వమన్నారండి. అది ఒక్కటి చాలు, ఇవన్నీ లేకున్నా సరే మీరు రిక్వెస్ట్ ఫామ్ కదా, న్యూ కార్డ్ కదా, ఏం కదా అది రాసిమని చెప్పి చెప్పారనమాట. అయితే ఇప్పుడు మీకైతే కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది చివరిగా? ఇప్పుడే ఉంది కదండి, ఇంకా ఇంత ముందు 10 years కింద అది వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు చూడాలి, చాలా ముందు ముందు ఇంకా చాలా చేంజెస్ అవుతున్నాయి కదా, ఇంకొంచెం టైం పడుతుంది తెలియడానికి. కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని పరిపాలన మంచిగా చేసినాయి అన్ని. ఇంకా ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ కి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి కొంచెం హెల్ప్ గా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.